శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాది రాజా, యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి కృపతో కరుణ కటాక్షాలతో మనం సాయి సర్వస్వము సాగిపోతుంది. అద్భుతమైనటువంటి ప్రయాణాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా వాటిని ఎదుర్కొంటూ ఉత్సాహంగా, ధైర్యంగా, నమ్మకంగా అడుగులు వేస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ పరంపరలో సాయి సర్వస్వం ద్వారా ఆ సాయినాథుడు అనేక పూజలను, వ్రతాలను, మంత్రాలను, యంత్రాలను, ప్రవచనాలను, భజనలను, ధ్యానాలను, సేవలను, ప్రశ్నలను అనేక రూపాల్లో మనకి అందిస్తూ ఉన్నాడు. సరే, కొన్ని టాపిక్స్కి ప్రతిదాని సమాధానం చెప్పొచ్చు. సాయిబాబా కల్టులో మంత్రం ఉందా, లేదు కదా, యంత్రం ఉందా, లేదు కదా, ఇవన్నీ లేవు కదా. వీటికి అవి చర్చా వేదిక వేరు, అవి చర్చించడానికి కూడా నేను సిద్ధమే. బట్ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. కాబట్టి అనేక రకాల సమ్మేళనం, ప్రతి మార్గము గమ్యం వైపు నడిపిస్తోంది. మనం చేయవలసిందల్లా ఆ మార్గంలో ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయటమే మనం చేయవలసింది, అంతకుమించి ఏం లేదు. అందుకు ఆయన ఏం చెప్తున్నాడు ఈరోజు తమ్నేల్ కూడా, సమస్యలన్నింటినీ కూడా ఆయనకు వదిలిపెడితే పరిష్కారాలను బాబానే మనకి చూపించడం జరుగుతుంది. అది ముమ్మాటికి సత్యం. నీ సమస్యలను నాకు వదిలిపెట్టు, ఊహించని పరిష్కారాలను చూపిస్తాను. అంటే మీరు అనొచ్చు, బాబాకు వదిలిపెట్టాం కదా సమస్యలు, మరి ఇంకా మాకు పరిష్కారాలు రాలేదు కదా అని కొంతమంది అనొచ్చు. అలా కాదు, వదిలిపెట్టడం ఇన్ ద సెన్స్, ఎలా వదిలిపెట్టాలి? ఒక రైల్లో మనం ఒక ట్రైన్ జర్నీ చేయటానికి స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో ఎక్కినప్పుడు ఆ డ్రైవర్ ఎవరు, ఎలా ఉంటాడు, నడుపుతాడా, నడపడా, యాక్సిడెంట్ చేస్తాడా, కిందకి దిగుతామా, దిగమా, చచ్చిపోతామా, ప్రమాదాలు ఏమైనా చేస్తాడా, ఆ డ్రైవర్ పేరు ఏమిటి, ఇవన్నీ అడుగుతామా? అలా ఉండాలి నమ్మకం, అలా ఉండాలి వదిలిపెట్టడం అంటే. ఒక బస్సు ఎక్కినప్పుడు ఆ బస్సు డ్రైవర్ ఎవరు, ఏమిటి, డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనేది యోచించకుండా నమ్మకంతో ఎలా మనం బస్సు ఎక్కుతామో అలా వదిలిపెట్టడం సమస్యలు. ఒక పాల ప్యాకెట్ తీసుకొని, మిల్క్ బాయ్ పాల ప్యాకెట్లు మన ఇంట్లో వేసినప్పుడు ఈ పాలలో విషం ఏమీ లేదు, పాలు అమృతంలాగా ఉంటాయి, ఈ పాలు తాగితే నేను చచ్చిపోను అన్న నమ్మకం ఏదైతే కలుగుతుందో, అటువంటి నమ్మకంతో సమస్యలను బాబాపై వదిలిపెట్టినప్పుడు ఊహించని పరిష్కారాలను బాబా మనకు చూపిస్తారు. ఎగ్జిబిషన్కి వెళ్ళి ఒక జైంట్ వీల్లో మనం ఎక్కినప్పుడు ఆ జైంట్ వీల్ గిరగిర 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 తిరుగుతున్నప్పుడు ఇది ఎక్కడ ఊడిపోయి కింద పడి చచ్చిపోకుండా మనం ఉంటామన్న నమ్మకంతో జైంట్ వీల్ ఎప్పుడైతే ఎక్కుతున్నామో, ఆ నమ్మకంతో కనుక మన సమస్యలను బాబాకు వదిలిపెట్టినప్పుడు ఊహించని పరిష్కారాలను మనకు చూపిస్తాడు. అలా మనం విశ్వసిస్తున్నామా లేదా, ఇది ప్రధానమైనటువంటి అంశం. అటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్థిరంగా కలిపేది సాయి సర్వస్వం. అందుకే పదే పదే చెప్పటం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. మనలో స్పష్టత, మనలో జాగరూకత, స్పృహలో మనం ఉండటం, ధైర్యంగా జీవితాన్ని గడిపేందుకు, ఆనందమయమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు, ఆశాజనకమైన జీవితాన్ని గడిపేందుకు, దరిద్రాన్ని రూపుమాపుకునేందుకు, మానసిక అశాంతిని తొలగించుకునేందుకు, శారీరక ప్రశాంతతను కల్పించుకునేందుకు
సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర ప్రతిష్టాపనను జరుపుకోబోతున్నాం. ఈరోజు నేను చెప్తున్నవన్నీ కూడా భవిష్యత్తు దీపికలు, సూచికలు. ఖచ్చితంగా సాయి దివ్య రక్షా కవచ మహాయంత్రం స్థాపన చేసిన తరువాత అద్భుతాలే. సాయి దివ్య రక్షా కవచ యంత్రాలను ఎవరెవరి గృహాలలో స్థాపన చేసుకున్నారో ఇంకా ఉజ్వలంగా ఉంటుంది, ఉత్కృష్టంగా ఉంటుంది. వారింట శుభాలే. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి సాయి బంధువులారా, మన కుటుంబం అంతా చల్లగా ఉండాలి, మన కుటుంబం అంతా ఆనందంగా ఉండాలి, మన కుటుంబం అంతా ఆహ్లాదంగా ఉండాలి, మన కుటుంబం అంతా నమ్మకంతో నడవాలి, ధైర్యంతో నడవాలి. ఆ ధైర్యం పక్కవాడికి ధైర్యాన్ని ఇవ్వాలి. అలా ఉండాలి మన నమ్మకం, మన ధైర్యం. అటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని కల్పిస్తుంది శ్రీ సాయి సర్వస్వం. కాబట్టి సమయం దగ్గరకు వచ్చేస్తుంది. 10వ తారీఖు 10th ఇవాళ. కౌంట్ డౌన్ స్టార్ట్. జస్ట్ 10 days మోర్. ఏదైనా భగవంతుని నమ్ముకుంటే చెడిపోయిన వాడు ఎవడూ లేడి ప్రపంచంలో. ఇది ముమ్మాటికి సత్యం. ఏదో ఒక రూపంలో ఆ దైవం మనని కాపాడటం అనేది తథ్యం. షూర్, 100%. కాబట్టి అటువంటి ధైర్యాన్ని పెంచేందుకు మనం చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమంలో మేము సైతం అంటూ సాయి దివ్య రక్షా కవచ యంత్ర ప్రతిష్టాపనలో భాగస్వాములు అవుతున్నారు డి అన్నపూర్ణ, వారి కుటుంబ సభ్యులు, ఆలేటి దివ్య, అభిలాష్ రెడ్డి, నల్ల ఆదిత్య రెడ్డి, అర్పిత రెడ్డి, ఆర్ వాణి, జస్వంత్ రెడ్డి, అనుష, తరుమాని నాగేశ్వరరావు, ధనలక్ష్మి, జస్వంత్ వర్మ, నాగసాయి, ప్రవల్లిక, అర్రం మణికంఠ, సింధూర, వైష్ణవి, జయశ్రీ, మధుసూదన్, బి నాగార్జున, రమాదేవి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, విమలా చైతన్య, అలాగే ఎన్ కృష్ణబాబు, ఈశ్వర్, తస్మిత, ఈశ్వర్ చరణ్, ఆర్ మల్లీశ్వరి, అడుసుమల్లి సుధాకర్, వారిజ, జాస్నవి, తరుణ్, రామకృష్ణ, రమాదేవి, జస్వంత్, శాలిని, పేరాల దయాకర్ రావు, వనజ, శివరామకృష్ణ, సాయి శివాని, సునీత, హరిప్రసాద్ వర్మ, హరీష్, భాస్కర్ వర్మ, రమేష్, త్రినాథరావు, పద్మ, నరసింహమూర్తి, రాజేష్ కుమార్, శ్రావణి, లోహిత్ కుమార్, రేగళ్ల త్రివేణి, వెంకటరెడ్డి, పృథ్వీ శ్రీధర్, కృష్ణతేజ, సంతోష్ రెడ్డి, శ్రీజ, అర్సిమెల్లి సుధాకర్, వారిజ, జాష్నవి, తరుణ్ చదివినట్టును, పోలా సత్యనారాయణ, ప్రసన్న లక్ష్మి, సాయి సహస్ర, వెంకటేష్, గాయత్రి, అశోక్, అనుపమ, బాలకృష్ణ, కవిత, అమోఘ్, విభవ్, వేములూరి నాగేశ్వరరావు, సుప్రజ, జాహ్నవి, రమ్య, వీర సాయి అర్జున్, రాజేంద్ర కుమార్, నళిని, దేవి శృతి, నరసమ్మ, జ్ఞానేశ్వరి, శ్రీకాంత్, నీలవేణి, హంసవేణి, స్నేహ, లావణ్య, దాసరి దేవేంద్ర, దాసరి దేవి, దాసరి హరికిని, వై సతీష్ చంద్ర, విజయ, వాణి, సాయి దర్శిత, దివ్య సంజన, చిన్నబోయిన శ్రీనివాసరావు, కనకదుర్గ, భార్గవి, సాహితి, ఉమేష్ చంద్ర, విజయలక్ష్మి, గోవిందరెడ్డి, సాయి సంప్రీత్, శోభారాణి, రమాచంద్రరావు, వంశీకృష్ణ, సౌమ్య, మాణిక్య శ్రీనివాస్, దుర్గాంబిక, సత్య కౌశల్, సాయి కార్తికేయ, కె ఉజ్వల్, అలోక్ ప్రసాద్, కార్తికేయన్, బిఎస్ నాగరాజు, హేమలత, సుశాంత్, సుహాస్, రాజేశ్వరి, వెన్న మోహనరావు, లక్ష్మీకాంతమ్మ, రాజేష్, నాగ పద్మావతి, అనుష, నిశాంత్, కె యువన్ సాయం, గజేంద్రబాబు, విజయలక్ష్మి, వందన, లిఖితేష్, డి వెంకటేశ్వరరావు, పద్మావతి, సౌమ్యకృష్ణ, అల్లం రామచంద్రయ్య, దుర్గమ్మ, నాగేంద్రబాబు, భూక్త రాజ్ కుమార్, రజిత, ఎర్రబోలు, జనార్దన్ రెడ్డి, హేమలత, కిషోర్ రెడ్డి, శ్రీనివాసరావు, వెంకట శ్రీదేవి, రశ్మి శ్రీహిత, వెంకట శివకృష్ణ, కార్తిక, అక్షయ, డి ఉషారాణి, హరికృష్ణారెడ్డి, వేమకృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, వీరందరూ కూడా సాయి దివ్య రక్షా కవచ యంత్ర ప్రతిష్టాపన కోసం ఆ యంత్రానికి మేము సైతం అంటూ చెప్తూ వీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అలాగే సాయి భోజన్ నిధికి ఆర్ లక్ష్మీ ప్రసన్న, సాయిరాం గురువు గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ముందే చెప్పేస్తోంది. చాలా సంతోషం లక్ష్మి.
ఎప్పటికీ బాబా గారి పాదాల వద్ద ఉండాలని మనసా వాచ కర్మణ నేను వేడుకుంటూ ఉన్నాను. తప్పకుండా సాయినాథుడి కృపతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాను. కవిత శేషబాబు హర్షవర్ధన్, సాయి గోపిక పుట్టినరోజు వల్ల సాయి గోపిక మీకు జన్మదిన శుభాశీస్సులమ్మ. కాబట్టి మీకు మీ కుటుంబాలకు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఈ రోజు జన్మదినోత్సవాలు జరుపుకుంటున్న సాయి భక్తులు మన కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తూ, వీక్షిస్తున్న మీ అందరికీ కూడా సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న దంపతులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. 14వ తారీఖు సాయి లక్ష్మి పూజ మరియు హోమ కార్యక్రమం ధనాకర్షణ యంత్ర సహితంగా చేయటం, వారికి పూల్ మకాన ప్రసాదం, అలాగే ధనలక్ష్మి ఆ వెదురు బొమ్మలో బంధనం వేసినటువంటి ఆ యంత్రం కూడా పంపటం అనేది జరుగుతుంది. అలాగే 15వ తారీఖు మీ అందరితో సామూహికంగా ఆదివారం సాయంత్రం మీ గృహాలలో ఈ పూజ హోమ కార్యక్రమాలని చక్కగా జరిపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి అనుకునేవారు, మీరు ఇంటి దగ్గర చేసుకునేవారు ఏమి మీ పేరు నమోదులు అవసరం లేదు. ఇక్కడ నేను చేసే కార్యక్రమానికి మీ పేరు నమోదు చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే 25వ తారీఖు యంత్ర ప్రతిష్టాపన మనం జరుపుకోబోతూ ఉన్నాం. కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చాలా హడావిడిగా ముందుకు సాగుతూ ఉన్నాయి. దాదాపు 15 రోజులు అయింది అనుకుంటా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి. 15 days కూడా అవలా, 12 days అయింది. ఇవాటికి 12 రోజులు మొదలుపెట్టి. ఆశ్చర్యం అనిపించచ్చు మీకు, 12 రోజుల ఇంకా 10 రోజుల్లో మొత్తం ఎట్లా అవుతుందని. అదే కదా విచిత్రం. భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడు. అలాగే మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మన కోసం వర్క్ చేస్తున్న మన తోటి వారు ఉన్నారు. అందరూ సహాయ సహకారాలతో, మీ యొక్క సహాయ సహకారాలతో, మీ యొక్క ప్రేమతో, మీ యొక్క సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా అద్భుతంగా ముందుకు నడిపించుకుంటూ వెళ్ళబోతూ ఉన్నాం. ఆ శక్తిని ప్రసాదిస్తోంది సమర్థ సద్గురు సాయినాథ్. కాబట్టి నాకెందుకో చిన్న ఒక కోరిక కలిగింది. ఆ కోరిక ఏంటంటే, ఇవాళ మనకి ఒక శుభవార్త మీకు చెప్తా నేను. వీఆర్ గోయింగ్ టు రిపీట్ ద ప్రోగ్రామ్ which I was conducted earlier. 19వ తారీఖు గురువారం నాడు, 19th గురువారం నాడు మరల సామూహిక సాయి సచ్చరిత్ర పారాయణ కార్యక్రమాన్ని ద్వారకామాయి టీవీలో ఈసారి మనం టెలికాస్ట్ చేయబోతూ ఉన్నాం. అదర్వైజ్ సాయి సర్వస్వం, ఎందుకంటే ఆ రోజు గురువారం మళ్ళీ హారతులకి డిస్టర్బెన్స్ అవుతుందేమో. బట్ ఒకవేళ ద్వారకామాయి టీవీలో పారాయణాన్ని చేస్తే సాయి సర్వస్వంలో ఈసారి హారతులు ఇద్దాం, అట్లా ప్లాన్ చేద్దాం, ఏం పర్వాలేదు. బట్ ఏదైనా అందరికీ చెప్పండి, మన వాళ్ళందరికీ, ఈసారి మనందరి సంకల్పము సాయి దివ్య రక్షా కవచ మహాయంత్ర ప్రతిష్టాపన మహోత్సవ సందర్భంగా సాగుతున్న సామూహిక సాయి సచ్చరిత్ర పారాయణము. మనమందరం కలిపి మొదటి సంకల్పం ఇదే. మొదటి సంకల్పం ఏంటయ్యా అంటే, యంత్ర ప్రతిష్టాపన బ్రహ్మాండంగా జరగాలి. రెండోది, మనందరి జీవితాలు బాగుండాలి ఆ సాయి కృపతో. ఈ సంకల్పంతో నవంబర్ 19 కార్తీక మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు, ఫస్ట్ గురువారం కార్తీక మాసంలో ఎంత అద్భుతం జరగబోతుందో చూడండి మనందరికి. కార్తీక మాసంలో వస్తున్న మొట్టమొదటి గురువారం, యంత్ర ప్రతిష్టాపన ముందు వస్తున్న మొదటి గురువారం, రెండో గురువారానికి యంత్ర ప్రతిష్టాపన మనం చేసేసుకుని ఉంటాం. కాబట్టి నవంబర్ 19వ తారీఖు సామూహిక సాయి సచరిత్ర పారాయణం మన ద్వారకామాయి టీవీ కానీ సాయి సర్వస్వంలో కానీ. లాస్ట్ టైం మనం చేసాం, నాకు తెలిసి సాయి సర్వస్వంలోనే చూద్దాం, అది ఏదైనా మనందరికీ తెలుసు. కాబట్టి మరల మనం ఆ పారాయణాన్ని కొనసాగించబోతూ ఉన్నాం. ఇప్పటి నుంచి మన బంధువులందరికీ కూడా ఆ రోజు చక్కగా పారాయణం అంతా పార్టిసిపేట్ చేయమనండి. ఒకవేళ పారాయణం అంతా వినలేని పరిస్థితి వస్తే కనీసం ఒక చాప్టర్ అన్నా, కొద్దిసేపు అన్నా అందరూ కూడా, అందరి ప్రెజెంటేషన్ అకౌంట్ మనకి తెలియాలి. కనీసం నా కోరిక ఆ రోజు 10,000 మంది రావాలి. 10,000, ఎందుకు 10,000 కేజీలు కాబట్టి 10,000 డివోటీస్
మస్ట్ అటెండ్ సాయి సచ్చరిత్ర పారాయణం, సామూహిక సాయి సచ్చరిత్ర పారాయణం. 10,000 మంది సాయి, తర్వాత అది పెరగటం కాదు, లైవ్ లో 10,000 ఫిగర్ మనకి కనపడాలి. ఇది సంకల్పం చేసుకుందాం, మిగతాది ఇంకా బాబా అనుగ్రహం. ఈ సంకల్పంతో నవంబర్ 19వ తారీఖు మనం ఈ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకునే ప్రయత్నం మనం చేద్దాము. కాబట్టి సాయి బంధువులారా, సమస్యలు ఎన్ని ఉన్నా సమాధానం ఒకటే, సమాధానమే సాయి. అటువంటి సాయినాథుడు బిడ్డలుగా మనం ఉన్నప్పుడు మనం చెల్లించవద్దు. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కాలమే నిర్ణయిస్తుంది. ఓపిక పట్టక తప్పదు, మనమేం చేయలేము. 6 గంటల 15 నిమిషాలకు అజంతా ఎక్స్ప్రెస్ షిరిడీకి వెళ్ళేది ఉంది. మనం షిరిడీకి పోవాలి. హడావుడి పడుతూ మనం 4 గంటల 10 నిమిషాలకే వచ్చాం. 6 గంటల 10 నిమిషాలకి ట్రైన్ వస్తుంది. మనం 4:10కే వచ్చి, అయ్యో 4:30 అయిపోయిందే, ఓ బాబా నీ కొబ్బరికాయలు కొట్టానే, నిన్ను నమ్ముకున్నానే, ఇంకా రైలు రాలేదే, అయ్యో 5 అయిపోయిందే, 5:30. ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఎంత అరిచినా, ఎంత గీ పెట్టుకున్నా 6:10కే వస్తుంది. నువ్వు అరిచావనో, ఏడ్చావనో, గీ పెట్టుకున్నావనో ముందు పంపరుగా రైలు నీకోసం, పంపిస్తారండి. దానికి మళ్ళీ ఇక్కడ లింకులు ఎందుకు? నీకు గురువారం కొట్టా కొబ్బరికాయ, దూదిపేట పెట్టా, విశ్వచైతన్య స్వామి దగ్గరికి వెళ్ళి షాలు కూడా ఇచ్చా, అవి కాదు. వి మస్ట్ వెయిట్. మనం కొద్దిగా ముందొచ్చాం, కాస్త ఓపికతో ఉందాం, కాస్త సహనంతో ఉందాం, చూద్దాం బాబా మనకి ఎటువంటి అవకాశం ఇస్తాడో. ఈ భావన ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో తప్పకుండా మనము అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది. లైఫ్లో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. నిగ్రహించుకోవటం అనేది చాలా ముఖ్యం. నిగ్రహం పట్మని అనేటం కాదు. ఒక్క నిమిషం ఆగుతాం, ఒక్క నిమిషం బ్యాలెన్స్డ్గా ఉందాం. ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన మనసుకు కష్టం అనిపించినా కొంచెం ఆగుదాం, కొంచెం ఆగుదాం. అది నిజమా అబద్ధమో తేల్చుకుందాం, ఆ తర్వాత ఏదైనా మాట్లాడదాం. ఎందుకంటే నాకు లాంగ్ బ్యాక్, నాకు ఇవన్నీ బాబా ప్రాక్టికల్గా నేర్పించాడు. థియరిటికల్గా కాదండి, బాబా నాకు ప్రాక్టికల్గా నేర్పించాడు. ఎలా? ఫస్ట్లో ఒకనొక సమయంలో టాటా ఇండికా విస్టా కార్ నేను కొనుక్కున్నా. అప్పుడు జీ తెలుగు ఛానల్లో నా స్పీచెస్ వస్తున్నాయి. కొన్న రోజున ఏం చేసామంటే, సపరేట్గా సౌండ్ తక్కువ వస్తుందని మంచి హార్న్స్ అవి ఫిట్ చేయించి కార్కి, విజయవాడ ప్రోగ్రామ్ ఉంటే విజయవాడలో ప్రవచనం కోసం నేను వెళ్ళిపోయాను. కారులో వెళ్తూ ఉన్నప్పుడు విచిత్రంగా విజయవాడలో ఫ్లైఓవర్ ఎక్కుతూ ఉన్నప్పుడు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫ్లైఓవర్ ఉన్నట్టుండి ఒక్కసారి ఏసీ కాస్త డౌన్ అయిపోయింది. ఏసీ పోయింది, ఏసీ పనిచేయటం. కొత్త బండి కొన్న 2 డేసే, విపరీతమైన ఎండాకాలం. మొత్తానికి ఎలాగోలాగా అడిచేసి హైదరాబాద్కి వచ్చాం. ప్రోగ్రామ్ 7 డేస్ అయిపోయింది. ఆ 7 డేస్ అలాగే తిరిగాం. పద్మ గురువు గారు ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది చెప్తానమ్మా. మార్నింగ్ 6 o'clock, లాస్ట్ టైం లాగానే పారాయణం 6 to 6, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. మళ్ళీ మరల చెప్తాను, ఇంకా సమయం అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాం. అంటే నిగ్రహం గురించి చెప్తున్నా చూడండి. నా కడుపులో బాధగా ఉంది, ఇన్ని లక్షలు పోసి కారు కొన్నామే, సరైన సమయానికి ఇదేంటి ఏసీ పోవటం ఏంటి, కొన్న 2 రోజులకి. కాస్త కోపం అబద్ధం ఎందుకు, నిజమే చెప్తాలేండి. నాకు కొంచెం కోపం ఎక్కువే. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో తట్టుకునేవాడిని కాదు, బాగా ఎక్కువ. చిన్నప్పుడు ఇంకా విపరీతంగా ఉండేది. తర్వాత నా తండ్రి నన్ను మార్చేశాడు.
షోరూమ్కి వెళ్ళాం, షోరూంలో కార్ పెట్టాం, సర్వీస్ ఇంజనీర్ వచ్చాడు, వాళ్ళు రావటం కూడా లేట్ అయింది. ఫుల్ అరిచేసా, ఏమా వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్, దిస్ టెస్టెడ్ ఓకే అని చెప్పి ఏసీ మీద ఇట్లాంటి వెహికల్స్ మీరు అమ్ముతారా? అది నాకు ఈ రోజు కూడా అది పెద్ద పాఠం నాకు. ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ మీ. బాగా అరిచేసా, ఆవేశంతో అరిచేసా. ఆ 7 రోజులు ఏసీ లేదు కదా కారులో, అందులో విజయవాడ ఎండలు మామూలు కాదు, ఎండాకాలం. ఆ వేడి అంతా, ఆ కోపం అంతా తీర్చేసుకుంది. పాపం నిజంగా అసలు చాలా గొప్పవాడు అనిపించింది నాకు. ఆ తర్వాత నేనేమన్నా అతను ఏం రియాక్ట్ అవ్వాలి. వెయిట్ సార్, ప్లీజ్ సార్, ఐ విల్ చెక్ సార్, నేను చెక్ చేసి ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద ప్రాబ్లం, ప్లీజ్ కైండ్లీ హోల్డ్ ఆన్ అంటున్నాడు. నేను ఇంకేం చేస్తాను, అలాగే అరిచి నించున్నా. ఒక 10 నిమిషాల తర్వాత అంతా చెక్ చేసి నన్ను కార్ దగ్గర తీసుకుపోయాడు. సార్ మీరు ఏమన్నా ఎక్స్ట్రా స్పీకర్స్ అంటే కొత్త హారన్ ఏమన్నా బిగించారా ఈ కార్కి అని అడిగాడు. అవును బిగించామని. అప్పుడు బ్యానెట్ ఓపెన్ చేసి చూపించాడు. సార్ బ్యాడ్ లక్ సార్, దురదృష్టము, ఆ హారన్స్ బిగించిన వాడు ఏం చేశారంటే ఏసీ పైపుకి స్క్రూ వేసి బిగించారు సార్. ఆ ఏసీ పైపుకి హోల్ పడిపోయి గ్యాస్ అంతా పోయి ఏసీ పోయింది సార్ అని చెప్పాడు. మీది తప్పని చెప్పలే అతను డైరెక్ట్గా. ఇలా అయింది సార్, పాపం మీరు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అన్నాడు. నాకు అది చెంప పగలగొట్టినట్టు అనిపించింది. ఒక నిమిషం జర్క్ తిన్నా, నేను సిగ్గుపడ్డా. నేను నిజంగా చెప్తున్నా. ఆ టైంలో జీటీవీలో నా ప్రోగ్రామ్స్, నా ప్రవచనాలు వస్తున్నాయి జీ తెలుగు ఛానల్. సిగ్గుపడ్డా. ఎందుకు నన్ను నేను చూసుకుంటే అనిపించింది నాకు, ఎందుకు ఇంత తొందరపడ్డా నేను. అయ్యయ్యో, కొంచెం ఆవేశపడకుండా ఉంటే నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకున్నాను, నిలబడి ఉండేదే, నాకు ఆత్మసంతృప్తి కలిగేదే అని చెప్పి నిజంగా మనస్ఫూర్తిగా అతను చెయ్యి పట్టుకొని మనస్ఫూర్తిగా ఐఎమ్ రియల్లీ సారీ, క్షమించయ్యా నన్ను, అసలు నేను కాస్త ఆగుండాల్సింది, వెయిట్ చేసి ఉండాల్సింది. పాపం అతను అయ్యయ్యో లేదు సార్ మీ ప్లేస్లో నేనున్న అరుస్తాను సార్, ఎందుకంటే అంత మీరు సఫర్ అయ్యారు కదా సార్, అది పట్టించుకోకండి సార్, నేనేం అనుకోవట్లేదు సార్ అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఈ రోజు కూడా నాకు ఆ ఇన్సిడెంట్ తలుచుకున్నప్పుడల్లా కొంచెం అనిపించి, ఆ ఇన్సిడెంట్ ప్రతి చోట నేను గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అలాట్ టు కంట్రోల్ మై సెల్ఫ్. చూడండి, ఇట్స్ హెల్పింగ్ మీ, నాకు అది సహాయపడుతుంది ఆ ఇన్సిడెంట్. అదొక మాస్టర్. ఆ ఇన్సిడెంట్ అనుభవం, దట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏ మాస్టర్ ఫర్ మీ. కాబట్టి ఎప్పుడు కూడా జీవితంలో నేను నేర్చుకుంది ఒకటే, నిజంగా మనం తప్పు చేస్తే క్షమించు అని అడగటంలో సిగ్గుపడద్దు, మొహమాటం అంతకన్నా పడద్దు. ఎస్, నిజంగా మనకు తెలుసో తెలియకో అది తప్పు అని కన్ఫామ్గా మనకు తెలిసినప్పుడు నో యుగో. అవతల వాడు చిన్నపిల్లవాడైనా పెద్దవాడైనా ఎవరైనా అయ్యా నన్ను క్షమించయ్యా, సారీ అయ్యా అని చెప్పడంలో తప్పులా. అలా కాకుండా ప్రతిదీ నాదే కరెక్ట్ అనుకుంటూ పోవటమే అది అహంకారము, అది ఈగో. అది ఎప్పుడైతే మనం దాటుతామో, అది ఎప్పుడైతే మనం క్రాస్ చేస్తామో తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి రావటం అనేది జరుగుతుంది జీవితంలో. ఎప్పుడు కూడా ఇక్కడ వాస్తవం, మనకు తెలిసింది మనమే గొప్ప అనుకోవటం పిచ్చితనం. ఈ ప్రపంచంలో మనల్ని మించిన వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనకున్న నాలెడ్జ్ పరిమితమే. ఈ జ్ఞానం అన్నది అనంతమైనటువంటిది, అఖండమైనటువంటిది. కాబట్టి ఎప్పుడు కూడా విషయాలను సరైన దృక్పథంతో, సరైన దిశలో ఎప్పుడైతే మనం చూస్తామో, అర్థం చేసుకుంటామో, ఆలోచిస్తామో 100% ఒక ఆదర్శమైన జీవితాన్ని గడపగలుగుతాం. అదర్వైజ్ తొందరపాటుతనం అన్నది ఇట్ పేస్ మోర్, ఇట్ కాజెస్ పెయిన్ రాదర్ హ్యాపీనెస్. కాబట్టి సాయి బంధువులారా, ఇక్కడ వాస్తవం మీ అందరికీ నేను నేర్పించబోతోంది అదే. వీళ్ళ కాస్త బ్యాలెన్స్డ్గా మనం ఉంటే అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి, అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ ఇన్సిడెంట్ కూడా నేను మర్చిపోలే. ఆ రోజు అనుకోకుండా మన కామెంట్ బాక్స్లో పాపం ఆ బిడ్డ అంటే
తనని నేను కామెంట్ చేయటంలా, అందరూ నా మెసేజ్ చూడరా, అదే టైంకి నేను చదువుతున్నా. విచిత్రం, అదే మెసేజ్ నేను చదివా. చూడండి ఆ ఒక్క క్షణం. అందుకు బాబా శ్రద్ధా సహనం అని మనకి ప్రతి నిత్యము ప్రబోధిస్తున్నాడు, ప్రతి క్షణము మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సాయి బంధువులారా, బాబా మాటలు మంచి ముత్యాల మూటలు. ఆ మూటలోని ముత్యాన్ని ఆభరణంగా మనం వేసుకుంటే ఆయనకు దగ్గరవుతాం. ఆ మూటలోని ముత్యాలను విసిరి పడేస్తే పోగొట్టుకున్న వారు అవుతాం, తిరిగి వాటిని పొందలేం. కాబట్టి ఒకటి వాస్తవం, కొన్ని సందర్భాలలో మనం చేసే పనులు కానీ, మనం మాట్లాడే పనులు కానీ ఎదుటి వారికి హాస్యాస్పదంగా ఉండవచ్చు గాక. డోంట్ వరీ, పీపుల్ విల్ రియలైజ్ అబౌట్ యూ సూన్. 100% నిన్ను గుర్తిస్తారు, 100% నువ్వేమిటో తెలుసుకుంటారు. బట్ దెర్ ఈజ్ నో నీడ్ టు బి హర్రీ. మనం ఏదో మనని తెలుసుకోవాలనో, మనల్ని గుర్తించాలనో అవసరమే లేదు. ఎందుకంటే ప్రారంభంలో ఒక మందిరానికి నేను వెళ్ళినప్పుడు, ప్రవచనం చెప్తా అన్నప్పుడు, ప్రారంభంలో గుడికి వెళ్ళి, అయ్యా డబ్బుల కోసం కాదయ్యా, మీరు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలా. అప్పుడు నా దగ్గర ఫైనాన్షియల్గా కూడా ఐఎమ్ వెరీ పూర్, ఏం డబ్బులు లేవు. ఆ టైంలో గుడికి వెళ్ళినప్పుడు, ఏం పంతులు ఇక్కడ రూపాయి పైసలు ఇవ్వం మేము దక్షిణ అన్నారు ఆ టెంపుల్ చైర్మన్. ఏం పర్వాలేదు అన్న, మేమేమి డబ్బుల కోసం కాదు, ఎవరు రాడు. ఆ రోజు నాకు నాతో ఒక మాట అనిపించారు బాబా, ఎవరు వస్తారో ఎవరు రారో నిర్ణయించేది ఆయన కదా, మన ప్రయత్నం మనం చేస్తే సరిపోతుంది కదా. సరే చెప్పుకోపో, ఓయ్ మా గుడి పేరు చెప్పి డొనేషన్లు వసూలు చేస్తే నీ తాట తీస్తా అన్నాడు. ఇట్టకి తాట తీస్తా, ప్రోగ్రాం మధ్యలో లేపి పరిగెత్తిస్తాను నేను ఇక్కడి నుంచి అన్నాడు. ఇది ఎప్పుడు? 2003, 2004 ప్రారంభంలో. నాకు అంటే చిన్నవాడిని బాగా, అంతేగాని పాపం తెలియదుగా, వాళ్ళకు కూడా అనుమానం, ఆ గడ్డము, ఆ మాసిపోయిన బట్టలు నావి, ఏదో దొంగేమో అనుకుంటారు చూసిన వాళ్ళు, తెలియదు కదా. ఆ రోజు నాకు నవ్వు వచ్చింది, అయ్యో అట్లా 100% నీకు చెప్తున్నా, నేను ఇట్లా చేస్తే నిజంగానే ఆ పని చేయని చెప్పాను. ఆ రోజు అయిపోయింది. ప్రవచనం మొదటి రోజు ఆ టెంపుల్లో 100 మంది ఉన్నారు. ఆయన ఏమన్నాడంటే, వాళ్ళ పంతులు గురువారం కదా పైసలు వచ్చారు, రేపటి నుంచి ఎవ్వరు రారు పో అన్నాడు. మంచిదన్నా నేను. విచిత్రం, శుక్రవారం నాడు 250 మంది ఉన్నారు, శనివారం నాడు 400 మంది ఉన్నారు, ఆదివారం నాడు 500 మంది ఉన్నారు, సోమవారం నాడు 800 మంది ఉన్నారు, గురువారం అంటే బుధవారం క్లోజింగ్ డే నాడు 2000 మంది అయ్యారు. చివరి రోజు ఇవన్నీ నా గుడ్ ఎక్స్పీరియన్సెస్, స్వీట్ ఎక్స్పీరియన్సెస్. చివరి రోజు ఎవరైతే నన్ను తప్పుగా మాట్లాడాడో అతను మైక్ తీసుకుని పాపం బోరుమని ఏడ్చేశాడు, కాళ్ళకు నమస్కారం చేసి బోరుమని ఏడ్చేశాడు. స్వామీజీ, ఆ రోజు స్వామీజీ అని కూడా అనలే, ఓయ్ పంతులు, ఓయ్ తన్ని అట్లా మాట్లాడే నాకు ఇప్పుడు సిగ్గేస్తుంది. మీరేంటి ఇంత సింపుల్ గా వచ్చి ఇంత చక్కగా ఇన్ని వేల మంది మా గుడికి ప్రతిష్టాపన కూడా రాలా, అట్లాంటి ఇన్ని వేల మంది మా గుడికి వచ్చారంటే సామాన్యులు కాదు అన్నప్పుడు నాకు నవ్వు వచ్చింది. అయ్యో అంతే కదా, బేసికల్గా ఏమవుతుందంటే మనం ఎప్పుడు బాధపడకూడదండి, వాడు నన్ను తిట్టాడో వీడు నన్ను తిట్టాడో అని కాదు. మనం గుర్తించే స్టేజ్లో ఆ పరిస్థితుల్లో లేదు, కానీ ఒకసారి వాళ్ళు గుర్తించేది విలువ తెలుసుకున్నారంటే దట్స్ ఎనఫ్. మళ్ళీ మనకి అపాలజీస్ కూడా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇక్కడ మనం ఎవరితోనో పొగిడించుకోవడం కోసమో అపాలజీస్ చెప్పించుకోవడం కోసమో కాదు జర్నీ, మనము బాబాకు అపాలజీస్ చెప్పకుండా ఉండేందుకు. అందుకు ఈ ప్రయాణం. ఎట్టి పరిస్థితుల్లో ఏ క్షణం కూడా ఆయనకు అపాలజీస్ మనం చెప్పుకోలేని పరిస్థితి, ఆ చెప్పుకునే పరిస్థితులు రాకుండా మన జీవితాన్ని ఆయన ముందు శంషేర్గా ఆయన ఊహించిన విధంగా గర్వంగా నడిచే విధంగా మనం ముందుకు సాగిపోయినట్లయితే సంతోషపడతాడు ఆయన. కాబట్టి సాయి బంధువులారా, ఇవన్నీ బిట్టర్ ట్రూత్, జీవిత నగ్న సత్యాలు. ఇవి అర్థం చేసుకొని ఆచరించినట్లయితే ఉత్తమ ఫలితాలు రావటం ముఖ్యం, ముమ్మాటికి సత్యం. కాబట్టి ఏదైనా ఒకటి వాస్తవం, దేనికి చెలించకండి, ధైర్యంగా ఉండండి. ఎన్ని సమస్యలు ఉన్నా తొలగిపోవటం తథ్యం. ష్యూర్, 100% మనమందరం ఆనందమైన జీవితాన్ని గడుపుతాం, ఆహ్లాదకరం, అద్భుతం, ఖచ్చితంగా అన్ని జరుగుతాయి. ఏ క్షణము అధైర్యపడకండి. సాయినాథుడు ఉన్నాడు, సాయి సర్వస్వం ఉంది, గ్రాండ్ మాస్టర్ సాయి విశ్వ చైతన్య మీకు ఎప్పుడూ తోడుగా మీతో ఉన్నాడు. సర్వేజన
సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయి.